ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఈవేళ స్పెషల్ ఏంటి? మా ఇంట్లో సండే స్పెషల్ మటన్. చూడండి, మటన్ ఇలా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకుని బాగా క్లీన్గా కడుక్కోవాలి. తర్వాత కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని మూత పెట్టేయండి. ఓ 4 విజిల్స్ వేయించుకోండి. అంటే లేత మాంసం అయితే ఉడికిపోద్ది, కొంచెం అన్నం ముద్రదైతే ఉడకపోతే మళ్ళీ కష్టం కదా, అందుకనేసి 4 విజిల్స్ వేయించాను. 4 విజిల్స్ వేయించాక ప్యాన్లో ఆయిల్ పెట్టుకోండి. చూడండి, ఇలా 4 విజిల్స్ వచ్చాక ఆ చల్లారనివ్వండి, పక్కన పెట్టేయండి. ప్యాన్లో ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని ఒకే ఒక ఉల్లిపాయ, ఓన్లీ మటన్ ఫ్లేవర్ తెలియాలి తప్పించి మనకు ఆనియన్ ఫ్లేవర్ తెలియకూడదు. ఒకే ఒక ఉల్లిపాయ వేసుకోండి. అందులోనూ ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోండి. వేసుకుని బాగా కలిపేయండి. నేను ఇందులో వేసిందల్లా పుదీనా కొత్తిమీర జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ కొంచెం కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర కొంచెం మోతాదులో, స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, అంతే వేసాను. ఇలాగా ఉడకబెట్టింది ఉన్నది కదా, ఆ వాటర్తో మటన్ ఇందులో వేసేయండి. వేసేసి మూత పెట్టేయండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇక్కడ వేసుకుని మూత పెట్టేయండి. ఇలా చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఓన్లీ మటన్ ఫ్లేవరే తెలియాలి ఫ్రెండ్స్ మనకి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్, ఓన్లీ మటన్ ఉడకబెట్టుకోవడం ఒకటి. కొంచెం గరం మసాలా వేసుకోండి లాస్ట్లో. ఇలా నూనె తేరాక స్టవ్ ఆఫ్ చేసేయండి. టేస్టింగ్ టైం క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. అది ఎలా మిస్ అయిందో నాకు కూడా తెలీదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసుకుని చూడండి ఫ్రెండ్స్, నా చేతి వంట మీ ఇంట్లో. బాయ్ ఫ్రెండ్స్.